తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌన్సిల్ సభకు హాజరైన టీడీపీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎజెండాలోని 27 అంశాలను ఆమోదించిన కౌన్సిల్ ఎజెండాలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించకుండా ఆమోదించడంపై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఆందోళన. మున్సిపల్ చైర్మన్ తాడిపోయిన రాధిక పోడియం వద్ద టీడీపీ కౌన్సిలర్లు ఆందోళన. చిన్న వివాదాల మినహా ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. కౌన్సిల్లో నిరంకుశ విధానాన్ని నశించాలి. కౌన్సిల్లో నిరంకుశ విధానాన్ని నశించాలి. కౌన్సిల్లో నిరంకుశ విధానాన్ని నశించాలి. కౌన్సిల్లో నిరంకుశ విధానాన్ని నశించాలి. వచ్చినప్పుడు ఏమన్నా మా టికెట్ ఇచ్చారని అడిగారు. అన్ని రాజకీయాల్లో ఏం చెప్పారు? పెట్టుకొని చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేయటం? దీన్ని ఖండిస్తాను. ఎప్పుడు చేయలేదు. టైం ఇప్పుడు ప్రశ్న అంశానికి ఇన్సేట్ చేస్తే ఎట్లా అధ్యక్షాన్ని అడుగుతున్నాం. జంపన కాలువ, ఇరిగేషన్ కాలువ, ఈస్ట్ కెనాలు దాదాపు 7 వర్కులు ఆల్రెడీ టేకప్ చేశారు. ఆల్రెడీ వార్డు నెంబర్లు ఎటువంటి పరిస్థితుల్లో కమిషనర్ గారు, చైర్మన్ గారు చెప్పాలి, తీసుకురావాలి, దాని సమాధానం చెప్పన్నారు. కమిషనర్ గారు చెప్పారు. చెప్పినా కూడా మీరు దాన్ని చెప్పారు కదా, చెప్పారు తెలియజేసామన్నారు. ఒకే అంశాన్ని ఇంతసేపు అనేది కేటాయించిన కరెక్ట్ కాదు సార్. ఒకే అంశం కదా ఇంతసేపు అది చెప్పాక సమాధానం చెప్పారు కదా సార్. ఇప్పుడు అధికారులు పని ముందుగా ఒక 2 విషయాలు మేము ముందు ఉంచాలనేసి అజెండా స్టార్ట్ అయ్యే ముందు మేము ముందుకు వచ్చాం. సభాధ్యక్ష వారి కన్నా ఒకటి ప్రకారం కమిషన్ వారు పని అత్యవసరం దృష్ట్యా 2/2/2024 పరిపాలన మంజూరు చేయడమైంది. మరియు మెమో నెంబర్ 1065706 మధ్యకాలం 2019 మాతృ ప్రమాదం అయినటువంటి శాస్త్రపతి శ్రీ అయ్యన్న మనోహర్ గారికి, గౌరవ వైస్ చైర్పర్సన్స్కి, గౌరవ వార్డు మెంబర్లకు, గౌరవనీయులు పెద్దలు కేంద్ర సహాయ మంత్రిగా పరామర్శించి చేసినటువంటి డాక్టర్ పెంసాని చంద్రశేఖర్ గారికి, గౌరవనీయులు పెద్దలు కౌన్సిల్ ఉన్నప్పుడు కౌన్సిల్ గౌరవించడం తెలియాలి. కౌన్సిల్ ఎందుకు అగౌరవపరుస్తున్నారు? కౌన్సిల్ సభ్యులు ఎందుకు అగౌరవపరుస్తున్నారు చెప్పలేదు. 53కి 58కి సెక్షన్ సంబంధం ఏదో నాకు చెప్పండి.
మీ దగ్గరికి వచ్చారు. తోడున్నటువంటి సందర్భంలో పాటికాల సమయటువంటి వాళ్ళు రిప్రజెంటేషన్తో మా దగ్గరికి వచ్చారు. ఎంపీ పదవిలో మాకు స్వీకరించారు. అలానే మన జనాలపట్నం శాసనసభ్యులుగా మన నాగర్ మనోహర్ గారు మంత్రివర్యులుగా పదవిని స్వీకరించారు. వాళ్ళందరికీ నా తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు. మీటింగ్ స్టార్ట్ చేయమని కోరుతున్నాను. సభ్యులతో స్వీకరించవలసిన అంశము 2, 3 అనేటువంటి అంశాలు అవి మళ్ళీ రిపీట్ అయినాయి. సో ఆ 2 అంశాలను కూడా దయతో స్వీకరించాలి. అలాగే 2వ అంశం కింద గత మాసంలో అప్పుకున్నటువంటి అంశాలను తిరిగి మళ్ళీ చేర్చారు. ఇది టైపోగ్రాఫికల్ ఎర్రర్ వల్ల జరిగిన అంశం. దీనికి పూర్తి బాధ్యత నాది. సో అందువల్ల హియర్ ఆఫ్టర్ ఇలాంటివి జరగకుండా ఉంటారనేసి సభాముఖంగా మీ అందరికీ కూడా సబ్మిషన్. ఇది ఒక అంశం. ఇక 2వ అంశానికి వస్తే కనుక ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ను ఎన్హాన్స్ చేశారు. వాటన్నిటిని కూడా జూలై 1వ తారీఖు నుంచి ఉదయం 6 గంటలకు స్టార్ట్ కాబోతుంది. వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా కూడా మా యొక్క స్టాఫ్ ఉన్నటువంటి సెక్రటరీస్ అందరూ కూడా మీకు సమాచారం రికార్డ్ ఇస్తారు. సో దీన్ని ఉదయం అంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే 1వ తారీఖు 6 గంటలకు పెన్షన్ తీసుకొస్తున్న తారీఖు స్టార్ట్ కావాలని ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరందరూ కూడా స్వీకరించి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసి సభాధ్యక్షులుగా కోరుతున్నాం. ఇది థ్యాంక్ యూ. కౌన్సిల్ సభ్యులకి అంటే మాకు అధికారాలు ఉన్నాయా లేవో మాకు అర్థం కాదు. మరి ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించింది ఏంటంటే ప్రజలు డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్పకపోవచ్చు, చెప్పలేదు. అన్ని సమస్యలు మీ దాకా రావు. కాబట్టి లోకల్ బాడీస్లో కౌన్సిల్ అనే ఒక సభ్యులు ఎన్నుకుంటారు అధ్యక్ష ప్రతి మున్సిపల్ పరిధిలో. ఆ పరిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గౌరవ సభ్యుని గౌరవించకపోతే మున్సిపల్ కౌన్సిల్లో లోకల్ బాడీస్లో ఒక చైర్పర్సన్ కౌన్సిల్ ఇంతమంది మేము ఉంటే మాకెవరు కూడా ఇంటిమేషన్ లేకుండా ఇది స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లేదా కౌన్సిల్ అథారిటీ ఉందా మాకు అర్థం కాదు అధ్యక్ష. ఏ దీని ప్రకారంగా మీరు మాట్లాడతారు? మున్సిపల్ చట్టం 1965 ప్రకారంగా సెక్షన్ 53, 58 ఈ గ్యాప్ ఏందో మాకు చెప్పండి అధ్యక్ష. 53కి 58కి ఉన్న ఏదైతే చెప్తుంది అధ్యక్ష. అది అట్లా కాదు. కౌన్సిల్